అదేదో కలేజా సినిమాలో అనుకుంటా ఒక డైలాగ్ ఉంటుంది, అద్భుతం జరుగుతోంది అనుకున్నటువంటి సందర్భంలో మనం గుర్తించము, ఆ తర్వాత అది సహజమైపోతుంది అన్నటువంటి. అట్లాగే ఈ దేశం మీద కుట్రలు జరుగుతున్నది అన్నది మనం గుర్తించాల. ఈ దేశం మీద దండయాత్రలు జరిగినాయి, 700 సంవత్సరాలు బానిసలుగా ఉన్నాం, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మనం అంతా ప్రశాంతంగానే ఉన్నాం కదా అనుకుంటున్నాం. మన తరాలకి ఆ నొప్పి తెలియదు. బట్ ఇప్పుడు మనల్ని మళ్ళీ బానిసత్వంలోకి నెట్టేటటువంటి కుట్ర జరుగుతోంది అన్నటువంటి విషయం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇందులో ప్రధానమైనటువంటిది ఇప్పుడు ఇట్లాంటి కాలమ్స్ చూడండి, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మీడియా ఈ దేశం మీద చేస్తున్నటువంటి కుల కుట్ర కోణం, అంటే విభజించి పాలించు అన్నటువంటి నినాదానికి తగ్గట్టుగా తయారు చేస్తున్నటువంటిది. ఇక్కడ దానికి అనుగుణంగా పార్టీలు, రాజకీయ పార్టీలు వంత పాడుతూ ఇందులో నడుస్తున్నటువంటి తెలివైన ఎత్తుగడ. మన పత్రికలు కూడా ఆ రూట్లోకే వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. క్రమంగా దేశంలో చీలికలు తెచ్చేటటువంటి ఈ కుట్రకి సంబంధించినటువంటి అంశం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం, ఓవరాల్గా ఏం జరుగుతుందని. హిందువుల్లో కులగణ జరగాలి అని గత కొన్ని సంవత్సరాలుగా రాహుల్ గోలగోల చేస్తుంది, ఏదో ఆషామాషిగా అనుకునే వ్యవహారం కాదు. దాని వెనకాల పెద్ద కుట్రే ఉంది. బీజేపీని ఓడించాలి అంటే 20% మైనార్టీ సాలిడ్ ఓట్ బ్యాంక్ ఎలాగా ఉంది, దాన్ని సుస్థిరపరచుకుంటూ రెండో వైపు ఉన్న 70 నుంచి 80% ఓట్ బ్యాంక్ని ఒక్కటిగా కాకుండా ఈ 70-80% మంది మధ్య చిచ్చు రేపి దాంట్లో ఒక 20% ఓట్లు తమ వైపు తిప్పుకుంటే చాలు ప్రణాళిక దీని వెనక ఉంది. అసలు జరిగింది ఏంటంటే 2014 ఎన్నికల్లో యూపీఏ వ్యతిరేక ఓటు వల్ల మోడీ అధికారంలోకి లక్కీగా వచ్చాడు. అయితే 2019 ఎన్నికల నాటికి నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్ ధరలు పెరగడం వంటి కారణాల వల్ల సామాన్య జనాల్లో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా ఉంది. బీజేపీ పార్టీకి ఒక్కదానికి పూర్తి మెజార్టీ వచ్చి మళ్ళీ మోడీ ప్రధానిగా వచ్చే ఛాన్స్ లేదు. అందువల్ల బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా మిగతా పార్టీల సహకారాన్ని తీసుకుని మోడీ కాకుండా ఏ గడ్కరీ వంటి వారి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని రాహుల్ బ్యాచి అంచనా వేశారు. ఈ ముఠాలో అమెరికా డీప్ స్టేట్ అంటే సోరోస్, ఫోర్ట్ ఫౌండేషన్, రాక్ పెల్లర్ ఫౌండేషన్, అమెరికాలో బలంగా ఉన్న కొన్ని ఇస్లామిక్ గ్రూపులు, అట్లాగే అమెరికా ప్రభుత్వంలో వ్యాపించినట్లు కొందరు చైనా గ్రూప్ సభ్యులు, భారత్లో అయితే వామపక్ష భావజాల మీడియా హౌస్లు, విలేకరులు, ప్రాంతీయ పార్టీలు, వాటి మీడియా హౌస్లు, ఇంకా పైన చెప్పుకున్నటువంటి విదేశీ ఎన్జిఓలు, ఆర్థిక సాయం చేస్తున్న పలు ఆన్లైన్ వార్తా సంస్థలు, వెబ్సైట్లు, ఇలా పలు రకాల సభ్యులు ఉన్నారు. అయితే ఈ ముఠా అంచనాలకు తలకిందులు చేస్తూ 2014 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని 2019లో మోడీ మళ్ళీ ప్రధాని అయ్యారు. దీంతో కమ్ముతున్న రాహుల్ ముఠాలో కొందరు మేధావులు బీజేపీని ఓడించాలంటే మైనార్టీలు ఏమాత్రం సిగ్గుపడకుండా వీలైనంతగా బుజ్జిగిస్తూ మెజార్టీ హిందువులు కులాల వారీగా విడగొట్టి వాళ్లలో ఒకళ్ళ మీద ఒకరికి ద్వేషం పెంచి బలహీనపరిచి వాళ్ళందరూ హిందుత్వ గొడుగు కిందకి చేరకుండా చూడాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే హిందువులు ముక్కలుగా బలహీనపరిచి వాళ్లలో కొన్ని గ్రూపుల ఓట్లను మైనార్టీ ఓట్లతో కలిపి బీజేపీని ఓడించాలనే ప్రణాళిక రచించారు. 2014-19 మధ్యలో ఒక్కసారి కూడా కులాలు ఊసేస్తాను రాహుల్. 2019లో ఓడిన దగ్గర నుండి, అంటే రెండోసారి మోడీ ప్రభుత్వం 2019లో ఏర్పడిన దగ్గర నుండే పైన చెప్పుకునే మేధావుల సూచన మేరకు కులాల గోల మొదలుపెట్టాడు. ఈ కులగన్న పైన చెప్పుకున్న రాహుల్ ముఠా సభ్యులైన దేశ విదేశీ మీడియా సంస్థలు, వెబ్సైట్స్, వెబ్ పోర్టల్స్, ఎన్జిఓలు, భారత్లో ఉంటున్న వామపక్ష మేధావులు, ఇలా ఈ ముఠా సభ్యులంతా తమ పరిధిలో గల మీడియా ద్వారా హిందూ ధర్మంలో గల ఈ కుల వ్యవస్థపై వ్యాసాలు, అభిప్రాయాలు, వార్తలంటూ గత 5 సంవత్సరాలు ప్రచారం ప్రారంభించారు. ముఖ్యంగా విదేశీ వెబ్ పోర్టల్స్ అయితే గత 5 సంవత్సరాల్లో భారత్లో గల కుల విషయాల మీద దృష్టి పెట్టి చాలా ఆర్టికల్స్ ప్రచురించాయి. ఏమిటి విదేశీ వెబ్ పోర్టల్స్ మన దేశ విషయాల మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకంటే చాలా విచిత్రంగా వెబ్ పోర్టల్స్లో చాలా వాటికి ధన సహాయం చేస్తున్నది రాహుల్ ముఠా సభ్యులైన అమెరికా డీప్ స్టేట్ పవర్స్ అయిన ఫోర్డ్ ఫౌండేషను, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, జార్జ్ సోరెస్, ఓఆర్ఎఫ్, హెన్రీ లూస్ ఫౌండేషన్ మొదలైన సంస్థలు. మీకు తెలియడం కోసం కొన్ని వెబ్ పోర్టల్స్ ప్రచురించినట్టు భారత్లో గల కుల విషయాల మీద వచ్చిన కొన్ని ఆర్టికల్ స్క్రీన్ షాట్స్ ఇప్పుడు చూపించండి. నేను చెప్పినటువంటి విషయాల మీద నమ్మకం లేకపోతే ఆ వెబ్ పోర్టల్స్కి ఫండ్ అందిస్తుంది ఎవరు నెట్లో చెక్ చేసుకోండి. ఇంకో సంగతి తెలుసా, యూరోప్ చెందినటువంటి 2 రీసెర్చర్లు క్రిస్టఫ్ జెఫర్లాట్ మరియు గివ్స్ వెర్నిన్స్ భారత రాజకీయాల మీద రీసెర్చ్ చేస్తూ భారత్లో కులగణన అవసరం గురించి ముందుగా మాట్లాడారు. వీరి రీసెర్చ్ కోసం ఫండింగ్ చేస్తుంది హెన్రీ లూస్ ఫౌండేషన్. ఈ హెన్రీ లూస్ ఎవరో కాదు, టైమ్ మ్యాగజైన్ సహ వ్యవస్థాపకుడు మరియు దాని ఎడిటర్ ఇన్ చీఫ్. ఈ రీసెర్చర్లో ఒకటైనటువంటి జఫర్లాట్ మోడీ ముఖ్యమంత్రిగా గుజరాత్ను ఒక ప్రయోగశాలగా ఎలా చేశారో అని ఒక పుస్తకం కూడా రాశారు. అలాగే మొన్న ఎన్నికల ముందు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర వల్ల కొత్త రాహుల్ తయారయ్యాడని, అతని ఇమేజ్ పెరిగిందని రాహుల్ని పొగుడుతూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆర్టికల్ రాశారు. ఈ మొత్తం టూల్ కిట్లో ముఖ్య పాత్రధారి రాహుల్ ప్రతిసారి విదేశాలు చూస్తున్న రాష్ట్ర పర్యటనలో ఈ ముఠా సభ్యులను కలుస్తూ సూచనలు తీసుకున్నాడేమో అని అనుమానం కలుగుతుంది. వీళ్ళందరితో చూసుకుని రాహుల్ ఎంతగా దిగజారాడంటే మిలిటరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లలో కులాల వివరాలు అడిగాడు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల్లో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో అడిగాడు. ఐఏఎస్ ఆఫీసర్లు ఏ కులం ఎంతమంది అని అడిగాడు.
ఎన్నికల సభలో అసలు మోడీ కులం ఏంటో సరిగ్గా తెలియదు, మోడీ అసలు ఓబీసీ కాదు అంటూ వాగాడు. తనను ప్రశ్నించిన జర్నలిస్టుల కులం అడిగాడు. ఆఖరికి మన బడ్జెట్ అల్వా ఫంక్షన్లో ఏ కులం వాళ్ళు ఎంతమంది అని అడిగాడు. మొన్న 2024 ఎన్నికల సమయంలో హిందూ ఓట్లు విభజించి మైనార్టీ ఓట్లు గుంపుగత్తగా కొట్టు అన్న సూత్రంతోనే ఎన్నికలకు వెళ్ళారు. యూపీ, బెంగాల్, మహారాష్ట్ర వీళ్ళ స్ట్రాటజీ కొంతవరకు పనిచేసిన దేశం ఎప్పుడో చేసుకున్న పుణ్యం వల్ల కేంద్ర ప్రభుత్వం ముఠా చేతిలోకి పోలేదు. అయినా ఈ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో ఆ ముఠా రాహుల్ నేతృత్వంలో ఇంకా రెచ్చిపోవడం మొదలుపెట్టింది. పైకి ఎలా చెప్పినా అమెరికాకు, చైనాకి, యూరోపియన్ దేశాలకు భారత్ ఒక బలహీన దేశంగా, వినియోగదారుల మార్కెట్గా మాత్రమే కావాలి. కానీ గత 10 సంవత్సరాలు మోడీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఏదో ఒక పెద్ద దేశ ఒత్తిడికి భయపడలేక లాబింగ్లకు లొంగకుండా భారతదేశానికి ఏదో ఉపయోగపడుతుందంటే అటువంటి నిర్ణయాలు మాత్రమే తీసుకుంటూ అంతర్జాతీయంగా భారత్ను బలమైన దేశంగా తీర్చిదిద్దుతోంది మోడీ ప్రభుత్వం. వాటిలో పెద్ద ఉదాహరణగా రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అమెరికా వద్దని చెప్పిన రష్యా నుండి భారీగా క్రూడ్ దిగుమతులు చేసుకుని ఎగుమతులు చేశారు. అలాగే అమెరికా వ్యతిరేకించిన రష్యా నుండి S-400 మిసైల్ సిస్టమ్ కొన్నారు. అందుకే బలమైన మోడీ నాయకత్వంలో భారతదేశం ఉండటం ఆ శక్తులకు నచ్చడం లేదు. తమ చేతిలో ఆడే రాహుల్ వంటి పప్పెట్ని ప్రధానిగా చేయాలని ఆ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకే పైన చెప్పుకున్న శక్తులన్నీ తెరవనుకుంటే రాహుల్ని ముందు పెట్టి ఈ దేశాన్ని బలహీనపరచడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. రాబోయే రోజుల్లో దేశంలో అలజడులు, అశాంతి సృష్టించడానికి ముఠా ఏ అవకాశం వదులుకోదు. అందుకే అప్రమత్తంగా ఉందాం.